జై దుర్గా భవాని. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. దేవి శరన్నవరాత్రుల్లో ఈ రోజు కనుక ఆ అమ్మను పూజిస్తే అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, ఆయుర ఆరోగ్యాలు, ఈ లోకంలో ఉండే అన్ని సంతోషాలు మనకి కలుగుతాయండి. వీటన్నింటినీ ప్రసాదించే అమ్మే ఆది పరాశక్తి. ఆది పరాశక్తి రూపాలలో ఒకటైన లక్ష్మీదేవి పూజనైతే ఈ రోజు జరుపుకోబోతున్నామండి. ఈసారి నవరాత్రుల్లో లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన శుక్రవారం లక్ష్మీదేవి అవతారం రావడం చాలా విశేషమండి. నవరాత్రులు లక్ష్మీదేవి అలంకరణ శుక్రవారం ఈ రోజు ఎవరైతే ఆ అమ్మని పూజిస్తారో అంతకన్నా అదృష్టం ఉండదండి. ఈ ఒక్క రోజు చేసుకున్నా చాలండి ఆ లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి. ఈ రోజు ఆ తల్లిని కనుక పూజించినట్లయితే మనకున్న ఆర్థిక సమస్యలు, అప్పులు, రుణ బాధలు, చేతిలో డబ్బులు నిలవకపోవడం ఇవన్నీ కూడా తొలగిపోతాయండి. ఉన్నట్టుగా నిజం చెప్పాలి అంటే మనకున్న అతిపెద్ద సమస్య డబ్బు సమస్య. డబ్బు ఉంటేనే ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం, గౌరవం, అన్నింటికీ మూలం డబ్బు. ఆ డబ్బును ప్రసాదించే శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే సిరి సంపదలు మన సొంతమవుతాయి. ఈ నవరాత్రుల్లో ఆ అమ్మను కనుక పూజించినట్లయితే తప్పకుండా ఆ అమ్మ కటాక్షం కలుగుతుంది. అందుకని ఇంతవరకు నవరాత్రులు చేసుకోలేని వారు ఈ రోజు నుండి అంటే 5వ రోజు నుండి మీరు పూజనైతే ప్రారంభించండి. లేదండి ఒక్కరోజు పూజ చేసుకుంటామని అనుకునేవారు ఈ రోజు ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పూజనైతే చేసుకోండి. ఈ వీడియోలో దేవి శరన్నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజా విధానం అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. అలాగే ఈ రోజు అమ్మవారికి చాలా విశేషంగా తమలపాకుల హారతి ఇస్తే కనుక అద్భుత ఫలితాలు అయితే మీరు చూస్తారండి. అంత అత్యద్భుతంగా ఉంటుంది. అందుకని ఈ ఒక్కసారైనా సరే అమ్మవారికి తమలపాకుల హారతి ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి. అయితే అది ఎలా ఇవ్వాలనేది కూడా నేను చాలా డీటెయిల్గా చెప్తాను. పూజా విధానం అంతా కూడా మీకు అర్థమయ్యే విధంగా మీ దగ్గర ఉన్న వస్తువులతోటే చక్కగా తల్లిని పూజించుకోవచ్చండి. అన్నీ కూడా చాలా వివరంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. దానికన్నా ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వలన ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. దేవి శరన్నవరాత్రుల్లో 4 రోజులు ముగించుకొని 5వ రోజుకి రాబోతున్నామండి. 4 రోజులకు సంబంధించిన పూజ వీడియోలన్నీ కూడా నేను ఇంతకుముందే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఒక్కరోజు పూజ చేసుకోవాలనుకునేవారు మాత్రం మొదటి రోజు పూజా వీడియో అయితే తప్పకుండా మీరు చూడాలండి. అలా అయితే మీకు పూజలో ఏమేమి పెట్టుకోవాలనేది మీకు తెలుస్తుంది. అందుకని మొదటి రోజు పూజా విధానం చూసిన తర్వాత ఈ వీడియోలో చెప్పినట్టుగా లక్ష్మీదేవి అమ్మవారికి పూజనైతే చేసుకోండి. ఒకవేళ ఈ రోజు నుంచి పూజ ప్రారంభించిన వాళ్ళు కూడా మొదటి రోజు పూజా వీడియో చూస్తే ఏమేమి వస్తువులు పెట్టుకోవాలనేది మీ అందరికీ తెలుస్తుందని చెప్తున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా దేవి శరన్నవరాత్రుల్లో 5వ రోజు సెప్టెంబర్ 26వ తేదీన శుక్రవారం చవితి తిథితో వచ్చిందండి. ఈ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు ఈ రోజు గులాబీ రంగు చీరను ధరిస్తారు. అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అయితే మీరు పూజ చేసే పూజా పీఠ ముందర క్లాత్ తో తుడిచి ఈ విధంగా అమ్మవారి పాదాలు అయితే వేసుకోండి. లేదంటే అమ్మవారికి సంబంధించిన ఏ పద్మ ముగ్గులు వేసుకున్నా పర్వాలేదండి. మీకు వచ్చిన ముగ్గు వేసుకోండి. దాంట్లో కొద్దిగా పసుపు కుంకుమలు కూడా ఉంచండి. పూజా పీఠం ముందరే కాదు ద్వారబంధం దగ్గర కూడా అమ్మవారి పాదాలు వేస్తే చాలా చాలా మంచిది. ఈ రోజు మీకు వీలుంటే గనక గడప పూజను కూడా చేసుకోండి. ఆ అమ్మ మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ద్వారలక్ష్మి పూజ చేయలేకపోయినా సరే కనీసం ద్వారబంధం దగ్గర ఈ రోజు దీపాలైనా సరే పెట్టండి. 2 దీపాలు అయితే పెట్టుకోండి. ఇంకా మనం పూజ చేసే చోట ముందు రోజు పెట్టుకున్న అమ్మవారికి పెట్టిన పువ్వులు, నైవేద్యాలు, దీపపు కుందులు అన్నీ కూడా తీసేయాలండి. కొత్తగా వాష్ చేసిన దీపపు కుందులే పెట్టుకోవాలి. అయితే కామాక్షి దీపం పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా, అయితే కామాక్షి దీపం ఈ రోజు తీయకూడదండి. మీరు ముందు రోజే పూజ అయిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత కామాక్షి దీపాన్ని తీసేసి క్లీన్ చేసేసి అయినా సరే ఈ రోజు పెట్టుకోవచ్చు. లేదంటే అయ్యే దీపపు కుందులు ఉంచుకొని క్లాత్తో తుడిచి దాంట్లోనే ఒత్తి తీసేసి మళ్ళీ అదే కుందుల్లో దీపారాధన అయితే చేసుకోవచ్చు. ఈ రోజు శుక్రవారం కాబట్టి ఇవి తప్ప ఇంకా పూజలో ఏవి కూడా కదపకండి. నేనైతే నిన్న అమ్మవారికి పూజ చేసుకున్నాం కదండి, ఆ అమ్మవారిని పూజ అయిన తర్వాత మళ్ళీ అమ్మవారి స్థానంలోనే పెట్టేశాను. ఇంకా కామాక్షి దీపాలు కూడా నేను తీసేసానండి. ఇంకా అంతేనండి. ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది కదా, రోజు వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా అమ్మవారికి నిన్న గాజుల మాల వేసాను కదా, మాల కూడా అలానే ఉంచేసానండి. ఈ రోజు అసలు ఏమి కూడా కదపకూడదు. ఇంకా అటువైపు ఇటువైపు కూడా నేను ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకున్నానండి. డెకరేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చండి, లేదంటే మానేవచ్చు. నేనైతే ఈ విధంగా మొత్తం అంతా కూడా ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఈ పూజా పీఠం పైన జవ్వాది పౌడరు, అలాగే లిక్విడ్స్, పెర్ఫ్యూమ్స్ ఏ ఉంటేవి అన్నీ కూడా రాయండి. దీంతో పాటుగా ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారికి సువాసన భరితమైన పూజ అంటే చాలా ఇష్టం అండి. మన ఇంట్లోంచి మంచి సుగంధభరితమైన సువాసనలు వస్తేనే ఆ అమ్మ మన ఇంట్లోకి ప్రవేశిస్తుందండి. అందుకని ఈరోజు మన దగ్గర దసంగం పౌడర్ ఉంటుంది కదండి, ఆ దసంగం పౌడర్ కొద్దిగా తీసుకొని పూజా పీఠం పైన అలాగే అమ్మవారి దగ్గర అక్కడక్కడ వేయండి. ఇదైతే చాలా మంచి సువాసన వస్తుందండి. మనకి గుడిలో ఎలాంటి మంచి సువాసనలు వస్తాయో అలానే మన ఇంట్లో కూడా రావాలి అంటే ఈ దసంగం పౌడరు మనకి ఎక్కువగా దీన్ని ధూపానికి వాడతామండి. ధూపానికే కాదు, ఇది కాస్త పౌడర్ లాగా ఉంటుంది కాబట్టి ఈ పౌడర్ కూడా మీ
మీరు అమ్మవారి దగ్గర వేయచ్చు, కొద్దిగా వేయండి. ఇంకా తర్వాత ఈరోజు అమ్మవారిని గులాబీ పువ్వులతో కానీ, కొలువు పువ్వులతో కానీ, తామర పువ్వులతో కానీ అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. ఇవేమీ లేవండి అని అనుకుంటే మీ దగ్గర ఉన్న పువ్వులతో అమ్మవారిని అలంకరించండి. అయితే పూజలో పసుపు గౌరమ్మను పెట్టుకున్నవారు ఈ రోజుకి పసుపు గౌరమ్మ కొంచెం ఇదైనట్టు అయిందండి, కొంచెం బ్రేక్ అయినట్టు అయింది. అందుకని ఈ రోజైతే మీరు పసుపు అమ్మవారిని అలానే ఉంచేసుకోండి, తీయకండి. రేపు శనివారం కాబట్టి శనివారం అయితే తీసుకోవాలి. అది ఎలా అనేది కూడా నేను చూపిస్తాను. నేను కూడా పసుపు అమ్మవారిని పెట్టాను కదా, మన ఛానల్ని ఫాలో అయితే మీకు అన్నీ తెలుస్తాయి. ఈ రోజైతే అమ్మవారిని ఏం కదపకండి, ఏమీ పర్వాలేదు, అలానే ఉంచుకొని పూజను అయితే చేసుకోండి. పూజలో పెట్టాల్సిన దీపపు కుందులన్నీ కూడా పెట్టేసుకోండి. అయితే ఇక్కడ నేను కామాక్షి దీపానికి బదులు ఈరోజు లక్ష్మీ దీపం పెట్టుకుంటున్నానండి. అలాగే కల్పవృక్ష దీపం అయితే తీసుకున్నానండి. అది కూడా నేను ఈ నవరాత్రుల్లోనే, అది కూడా అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారి అవతారం ఉన్నప్పుడే పెట్టుకుందామని అనుకున్నాను. అందుకని ఈ కల్పవృక్ష దీపాన్ని కూడా నేను పూజలో పెట్టుకుంటున్నాను. ఇలాంటివి ఏమైనా ఉంటే పెట్టుకోండి, లేదంటే కామాక్షి దీపం అయినా సరే పెట్టుకోవచ్చు. ఇంకా తర్వాత ఈరోజు లక్ష్మీదేవి అవతారం కాబట్టి అందుకని నా దగ్గర ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని అయితే పూజలో పెట్టుకుంటున్నానండి. ఇంకా ఈ రోజు ముఖ్యంగా 5 దీపాలు అయితే పెట్టుకోవాలండి. 5వ రోజు లక్ష్మీదేవి అమ్మవారికి 5 దీపాలను పెట్టుకుంటే చాలా చాలా మంచిది. ఆ అమ్మవారికి ఎంత ఇష్టమైన ఈ లోటస్ దీపాలు అయితే పెట్టుకుంటున్నానండి. మీరు ఇలాంటి దీపపు కుందులైనా లేదంటే మట్టి ప్రమిదలైనా ఏవైనా సరే పెట్టుకోవచ్చండి. మొత్తం 5 పెట్టుకోవాలి. అంటే ఈ 5 కాకుండా మిగిలిన కామాక్షి దీపాలు ఇంకా ఏమైనా దీపపు కుందులు అవన్నీ కూడా పెట్టుకోవాలనుకుంటే అవి సపరేటు, ఓన్లీ 5 దీపాలు అయితే సపరేట్గా పెట్టుకోండి. నేనైతే ఇక్కడ 4 దీపాలు అయితే పెట్టుకున్నాను. ఇంకొక దీపం అయితే నేను ఐశ్వర్య దీపం అయితే పెట్టుకోబోతున్నానండి. అది కూడా చెప్తాను ఎలా పెట్టుకోవాలనేది. మొత్తం 5 దీపాలు అయితే పెట్టుకోవాలి ఐశ్వర్య దీపంతో కలిపి. ఇంకా మీ దగ్గర ఎరుపు ఒత్తులు ఉంటే ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయండి, లేదంటే తెలుపు ఒత్తులతో అయినా సరే దీపారాధన చేయవచ్చు. ఇంకా అమ్మవారి దగ్గర ఇలా నిండుగా ఇత్తడి చెంబుతో నీళ్ళు అయితే పెట్టుకోండి. అన్నీ పెట్టేసుకున్న తర్వాత అమ్మవారి పైన అమ్మవారి దగ్గర ఉంచినటువంటి వస్తువుల పైన పసుపు నీళ్ళు చల్లండి. ఆ తర్వాత ఏకహారతతో దీపారాధన అయితే చేయండి. ముందుగా మనం పెట్టుకున్న కామాక్షి దీపాలు, లక్ష్మీ దీపాలు, గజలక్ష్మీ దీపాలు, అష్టలక్ష్మీ దీపాలు మీరు ఏది పెట్టుకుంటే ఆ దీపాలు వెలిగించుకున్న తర్వాత మిగిలిన దీపాలు వెలిగించుకోండి. దీపాలు వెలిగించిన తర్వాత దీపపు కుందుల దగ్గర కొద్దిగా అక్షింతలు వేసి ముందుగా ఆ దీపానికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత వినాయకుడి పూజను అయితే ప్రారంభించాలి. వినాయకుడిని కూడా దీపదూప నైవేద్యాలతో సహా పూజించిన తర్వాత వినాయకుడికి ఏదైనా నైవేద్యం పెట్టి ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. అయితే నేను ఇక్కడ అంత వివరంగా అయితే చెప్పట్లేదు, రోజు చెప్తున్నాను కదా, ఆ విధంగా వినాయకుడికి పూజను అయితే చేసేసుకోండి. పూజలో ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూడు తండ్రి అని ఆ స్వామివారికి మనసులో తలుచుకున్న తర్వాత అమ్మవారి పూజను అయితే ప్రారంభించండి. ముందుగా అమ్మవారి దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతల పువ్వులు వేసి ధూపం చూపించి ఆ ఆదిపరాశక్తికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత మనం పెట్టుకున్న లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు కదండి, ఆ అమ్మవారికి ఈరోజు నేను అభిషేకం అయితే చేస్తున్నాను. అమ్మవారికి పంచామృతాలతో కానీ, లేదంటే పసుపు జలం, కుంకుమ జలం, లేదంటే పుష్పాలు ఉంచినటువంటి జలం, చందన జలం, ఇలా ఏ జలంతో అభిషేకం చేసినా పర్వాలేదండి. అయితే మేము వీటితో దేంతో కూడా మేము చేయలేమండి అని అనుకుంటే అమ్మవారికి ఎంత ఇష్టమైన సుగంధ పరిమళం జలంతో అభిషేకం చేస్తే చాలా చాలా మంచిదండి. ఆ జలం ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక చెంబుతో నిండుగా నీళ్ళైతే తీసుకోండి. దాంట్లో కొద్దిగా పసుపు, కుంకుమలు ఉంచండి. ఆ తర్వాత దీంట్లో పచ్చకర్పూరం, జవ్వాది, ఇంకా జవ్వాది అత్తరు, వట్టి వేర్లు పౌడరు ఇవన్నీ కూడా వేసి కొద్దిగా పువ్వులు వేసి ఆ తర్వాత ఈ జలంతో అమ్మవారిని అభిషేకించండి. చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఈ ఒక్క జలంతో మీరు రోజు అభిషేకం చేసుకున్నా చాలండి, చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. సుగంధభరితమైన జలం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత మంచినీటితో కూడా అభిషేకం చేసుకొని అమ్మవారికి ధూపం చూపించి హారతినిచ్చి ఆ తర్వాత అమ్మవారిని పూజ కోసం సిద్ధం చేసుకోండి. ఈ అభిషేకం చేసినటువంటి జలాన్ని ఏదైనా మొక్కల మొదట్లో వేసేయండి. ఇంకా అమ్మవారిని ఉంచడం కోసం ఇక్కడ ఒక లోటస్ ఫ్లవర్ అయితే తీసుకున్నానండి. దీంట్లో నేను బియ్యం అయితే వేసుకుంటున్నాను. ఈ బియ్యం పైనే నేను కాయిన్స్ కూడా పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే కాసులను ప్రసాదించే అమ్మవారు కదా, అందుకని ఈ కాసుల పైనే అమ్మవారిని అయితే పెట్టుకోబోతున్నాను. ఈ విధంగా మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఒక 9 కానీ 11 కానీ బియ్యం పైన ఈ విధంగా పేర్చుకున్న తర్వాత మధ్యలో కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఆ తర్వాత అమ్మవారిని అయితే పెట్టుకోవాలి. ఇలా అమ్మవారిని పెట్టుకున్న తర్వాత అమ్మవారికి మీ దగ్గర ఉన్న నగలతో కానీ, ముత్యాల మాలలతో కానీ, పువ్వులతో కానీ అందంగా అలంకరించేసుకోండి. ఇంకా 5 రోజులు పూజ చేసుకున్నవారు ఈ రోజు పీఠాన్ని అయితే కదపకూడదండి. ఎందుకంటే ఈరోజు శుక్రవారం వచ్చింది కాబట్టి 5వ రోజు అయినప్పటికీ ఈరోజు పీఠాన్ని కదపకూడదు. ఈ రోజు కూడా పూజ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే శనివారం మీరు పూజా పీఠాన్ని అయితే కదపండి. అంటే 5 రోజులు పూజ చేసుకుంటామని అనుకున్న వరకు మాత్రమే చెప్తున్నాను. ఇంకా మీరు పూజ కంటిన్యూ చేయాలనుకుంటే కంటిన్యూ చేయవచ్చు. ఇంకా ఈ రోజు పూజలో కొన్ని వస్తువులు అయితే పెట్టుకోవాలండి. ఇవన్నీ కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులు. ఇవన్నీ కూడా మనం పూజలో పెట్టుకున్నట్లయితే సిరి సంపదలు కూడా ఇలానే మా ఇంట్లో నిండుగా ఉండేటట్టు చూడు తల్లి అని చెప్పుకొని
పెట్టుకొని అమ్మవారికి ఇష్టమైన వస్తువులన్నీ పెట్టుకోండి. ఏం పెట్టుకున్నా పర్వాలేదండి. నేను ఇక్కడ కాయిన్స్ పెట్టుకున్నాను, ఇంకా లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, శ్రీఫలాలు ఇవన్నీ పెట్టుకున్నాను. ఇంకా మీ దగ్గర గురివింద గింజలు, గోమతి చక్రాలు, చిట్టు గాజులు ఇలా ఏవైనా సరే పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేను 4 కుండలతో అయితే పెట్టుకున్నాను. ఇలా కుండలతోటే పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. మీ దగ్గర ఉన్న చిన్న చిన్న బౌల్స్తో కానీ లేదంటే ప్రమిదలతో అయినా దేంతో అయినా సరే పెట్టుకోవచ్చు. అయితే ఇన్నే పెట్టుకోవాలని ఏమీ లేదు, దానికి నిండుగా ఉండేటట్టు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ రోజు శుక్రవారం కదండి, అందుకని అమ్మవారికి ఈ రోజున ఐశ్వర్య పంచగవ్య దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. దానికోసం నేను ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి ఈ లోటస్ ఫ్లవర్ అయితే తీసుకున్నానండి. అయితే ఇది పెట్టాలని ఏమీ లేదు, కాస్త అందంగా ఉంటుంది కదా నేను తీసుకున్నాను. దీంట్లో ఐశ్వర్య దీపం అయితే పెట్టుకుంటాను. ఇప్పుడు ఏం పెట్టుకోవాలో చెప్తాను. ఇప్పుడు ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ ఏదో ఒకటి ఇత్తడి తీసుకోండి, లేదంటే మట్టి ప్రమిద పెద్దది ఉన్నా సరే తీసుకోండి. తీసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు దీంట్లో కల్లుపు వేసుకోవాలండి. రాళ్ళ ఉప్పు అంటారు కదా, ఆ ఉప్పు నిండుగా వేసుకోండి. వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి దీనిపైన ఒక చిన్న మట్టి ప్రమిద అయితే పెట్టుకోవాలి. ఈ మట్టి ప్రమిదకి కూడా పసుపు కుంకుమలతో బొట్లో పెట్టుకొని మధ్యలో కొద్దిగా పసుపు అక్షింతలు లేదా ఎరుపు అక్షింతలు కొద్దిగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన పంచగవ్య ప్రమిదను అయితే పెట్టుకోవాలి. ఈ పంచగవ్య ప్రమిదలకి కూడా చందనం కుంకుమలతో బొట్లో పెట్టుకున్న తర్వాత ఈ ప్రమిదలో పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఆవు నెయ్యి వేయాలండి. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిది. ఆవు నెయ్యి ఉంటే వేయండి, లేదంటే మీ దగ్గర పూజకు సంబంధించిన ఆయిల్ ఉంటే వేయండి. ఆ తర్వాత దీంట్లో ఎరుపు ఒత్తులు 2 ఒత్తులు ఒకటిగా చేసి వేయండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న పువ్వులతో అందంగా అలంకరించేసుకోండి. ఇంతేనండి ఐశ్వర్య పంచగవ్య దీపం. ఈ నవరాత్రుల్లో పంచగవ్య దీపం వెలిగిస్తే హోమం చేసినంత ఫలితం అయితే వస్తుందండి. అందుకని ఒక్క పంచగవ్య దీపం అయినా సరే వెలిగించండి. అలాగే ఐశ్వర్య దీపం వెలిగించడం వల్ల మనకున్న అప్పులన్నీ తీరిపోయి ఐశ్వర్యవంతులం అవుతాము. అందుకని ఈ దీపం అయితే తప్పనిసరిగా పెట్టుకోండి. అయితే ఈ దీపం మొత్తం ఆహుతి అయిపోతుందండి, కాస్త పెద్దగా జ్యోతి అనేది వెలుగుతుంది. అందుకని కాస్త దూరంగా పెట్టుకోండి. దీపం వెలిగించేటప్పుడు ఏకాహారతతో వెలిగించి దీపం వెలిగించిన తర్వాత కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి దీపానికి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత అమ్మవారి పూజను అయితే ప్రారంభించాలి. లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు ఉంచి ఆ అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అమ్మ లక్ష్మీదేవి అవతారంలో మా ఇంటికి విచ్చేసి నా పూజను స్వీకరించి మాకెంతో ఐశ్వర్యాన్ని ప్రసాదించు తల్లి అని ఆ అమ్మకి చెప్పుకోండి. అమ్మవారి పతిదేవుడైనటువంటి విష్ణుమూర్తిని కూడా మనసులో తెలుసుకొని ఆ స్వామి అమ్మవారిని ఇద్దరిని కలిపి ఆహ్వానించండి. అలా అయితేనే ఆ అమ్మవారు ఎంతగానో సంతోషించి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ముందుగా అమ్మవారి ఈ శ్లోకం అయితే చదువుకోండి. లక్ష్మీ క్షీర సముద్ర రాజధాన్యం శ్రీరంగ దామేశ్వరం దాసీభూత సమస్త దేవ వనితం లోకైక దీపాంకురం. ఈ శ్లోకం చదువుకొని అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారి అష్టోత్తరాలు, సహస్రనామాలు, అమ్మవారి అష్టకం, అమ్మవారి లలిత సహస్రనామాలు, కనకదార స్తోత్రాలు, శ్రీ సూక్తం ఇలా మీకు ఏది వస్తే అవన్నీ కూడా చదువుకుంటూ అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులతో పూజనైతే చేసుకోండి. అంటే కాయిన్స్తో కానీ లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, చిట్టి గాజులు, తామర గింజలు, గురివింద గింజలు, శ్రీఫలాలు ఇలా మీ దగ్గర ఏవి ఉంటే వాటితో చక్కగా అమ్మవారి మంత్రాలు మీకు నోటికి ఏం వస్తే అవన్నీ కూడా చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. ఇవేమీ మాకు రావండి అని అనుకుంటే ఓం శ్రీమాత్రే నమః లేదంటే ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః అనే మంత్రాలతో అమ్మవారిని పూజించండి. లక్ష్మీదేవి అమ్మవారు అంటే ఒక్క డబ్బు ఒకటే కాదండి, ఆ అమ్మవారి దయ ఉంటే మనకి పేరు, ప్రతిష్ట, గౌరవం, అన్నింట్లో విజయం, సంతానం, ఆరోగ్యం అన్నీ కూడా కలుగుతాయండి. ఆ అమ్మ ఎక్కడ ఉంటే అక్కడే సిరి సంపదలు పొంగు పొరులుతాయి. అందుకని ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి తమ తమ ఇంట్లో ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అమ్మవారిని నవరాత్రుల్లో పూజించిన వారికి ఆ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుందనేది మీకే తెలుస్తుందండి. ఎందుకంటే నవరాత్రుల్లో అమ్మని పూజించిన వారు ఆ అమ్మని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టరండి. అయితే ఇంతటి విశేషమైనటువంటి నవరాత్రుల్లో శుక్రవారం పూట లక్ష్మీదేవి అమ్మవారిని పూజించిన వారికి అష్టైశ్వర్యాలు తప్పకుండా కలుగుతాయి. ఆ అమ్మవారి కటాక్షం తప్పకుండా కలుగుతుంది. ఏ రోజు ఎలా ఉంటుందనేది మనం అస్సలు ఊహించలేము, కానీ మనకి ముందున్న ఆపదను ఆ అమ్మే తొలగజేస్తుందండి. మనకి క్లియర్ దారిని అయితే చూపిస్తుంది. దానికోసం మనం ఏమీ చేయనవసరం లేదండి. కాస్త భక్తి శ్రద్ధలతో మన శక్తి కొలది ఆ అమ్మను పూజించుకుంటే చాలు. అయితే రోజు దుర్గాదేవి అమ్మవారిని పూజించాలా లేదంటే ఆయా అమ్మవారి అవతారాలకి సంబంధించిన పూజ చేసుకోవాలని అడుగుతున్నారు. ఈ సంవత్సరం అమ్మవారు 11 అవతారాలు కాబట్టి రోజు ఆ అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు చదువుకోవచ్చండి. లేదంటే రోజు దుర్గాదేవి అష్టోత్తరాలు, స్తోత్రాలు, దుర్గాదేవి కవచం లేదంటే లలిత సహస్రనామాలు, మణిద్వీప వర్ణన, కనకదార స్తోత్రాలు ఇలా మీకు ఏది వస్తే అన్నీ కూడా చదువుకుంటూ పూజనైతే చేసుకోవచ్చండి. ఏమీ రావండి అని అనుకుంటే ముందు చెప్పాను కదండి, ఆ మంత్రాలతో అయినా సరే మీరు పూజ చేసుకోవచ్చు. పూజలో తప్పకుండా మీరు సంపాదించిన డబ్బులు ఎంతో కొంత ఒక 11 రూపాయలు కానీ 51 రూపాయలు కానీ 101 రూపాయలు కానీ ఎంతో కొంత అమ్మవారి పాదాల దగ్గర ఉంచి ఈ డబ్బులు వృద్ధి అయ్యేటట్టు చెయ్యి తెల్లి అని అమ్మవారికి చెప్పుకొని దండం పెట్టుకోండి. ఇలా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలి.
ఈ రోజు అమ్మవారికి క్షీరాన్నం లేదా పూర్ణం బూరెల్ని నైవేద్యంగా నివేదన చేయాలి. లేదంటే పాలతో తయారు చేసినటువంటి ఏ నైవేద్యమైనా సరే అమ్మవారికి నివేదన చేయొచ్చండి. ఇవేమీ మేము చేయలేమని అనుకుంటే కనీసం అమ్మవారికి పాలు నైవేద్యంగా పెట్టినా చాలండి. వీటితో పాటుగా అమ్మవారికి దానిమ్మ పళ్ళు అంటే చాలా ఇష్టం అండి. ఒకవేళ మీకు దానిమ్మ పళ్ళు దొరికితే కనుక తీసుకొని వచ్చి పెట్టండి. అలాగే అమ్మవారికి తాంబూలం కూడా ఇవ్వండి. మీరు చీర కానీ జాకెట్ మొక్క కానీ పెట్టి ఇవ్వాలనుకుంటే అవి కూడా పెట్టి అమ్మవారికి తాంబూలం ఇవ్వచ్చు. తాంబూలం ఇచ్చిన తర్వాత అమ్మవారికి ధూపం వేయాలి. అయితే లక్ష్మీదేవి అమ్మవారికి దసంగం పౌడర్తో ధూపం వేస్తే చాలా చాలా మంచిదండి. దీంట్లో ఒక కోన్ ఉంటుంది, దాంతో అయినా సరే మీరు ధూపం ఇవ్వచ్చు. లేదంటే మనం ఆల్రెడీ వెలిగించుకున్న ధూప్ కప్స్ లేదా ధూప్ స్టిక్స్ ఉంటాయి కదండి, దాంట్లో ఈ దసంగం పౌడర్ వేసినా సరే మంచిగా ధూపం వస్తుంది. ఇలా అయినా సరే మీరు ధూపం ఇవ్వచ్చు. ఇలా దసంగం పౌడర్తో ధూపం ఇస్తే ఇల్లంతా కూడా మంచి సుగంధభరితమైన సువాసనలు అయితే వెదజల్లుతాయి. ఇంకా తర్వాత ఈ రోజు నేను కొబ్బరికాయనైతే నివేదన చేస్తున్నానండి. మొదటి రోజు నివేదన చేశాను, మళ్ళీ ఈ 5వ రోజున మళ్ళీ అమ్మవారికి కొబ్బరికాయనైతే సమర్పిస్తున్నాను. అలాగే కొబ్బరికాయలో ఉన్నటువంటి నీటిని కూడా నేను ఇలా ప్రసాదంగానే పెట్టేస్తున్నాను. ఆ తర్వాత మీ దగ్గర పంచహారతి ఉన్నట్లయితే అమ్మవారికి ఈరోజు తప్పకుండా పంచహారతితో నీరాజనం సమర్పించండి. లేదంటే ముద్ద కర్పూరంతో అయినా సరే నీరాజనం సమర్పించవచ్చు. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర వేసి శిరస్సు వంచి చేతులు జోడించి ఆ లక్ష్మీదేవి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా ఆ అమ్మవారికి చెప్పుకోండి. ఇలా పూజ అంతా చేసుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారికి తమలపాకుల హారతిని అయితే ఇవ్వాలి. దానికోసం ఒక పెద్ద ఇత్తడి ప్లేట్ ఒకటి తీసుకోండి. దానికి కూడా చందనం కుంకుమలతో బొట్లు పెట్టి ఇప్పుడు మధ్యలో ఒక దీపపు కుంది లాంటిది పెట్టుకోండి. అంటే కాస్త పెద్దగా ఉండేది లాంటిది పెట్టుకోండి. దీనికి కూడా చందనం కుంకుమలతో బొట్లు పెట్టుకోండి. ఇప్పుడు తమలపాకులు తీసుకోవాలండి. ఈ తమలపాకులు మొత్తం 27 తమలపాకులు అయితే తీసుకోవాలి. ఎక్కడ కూడా కన్నాలు లేనివి, మచ్చలు లేనివి లాంటివి మంచివిగా ఉన్నవి లాంటివి చూసుకొని తీసుకోండి. అన్నీ కూడా ఈ విధంగా ప్లేట్లో చుట్టూ కూడా ఒక దాని మీద ఒకటి అన్నీ కూడా పెట్టేసుకోండి. ఎలా పెట్టుకున్నా పర్వాలేదు, చుట్టూ ఒక దాని మీద ఒకటి పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ఆకుల పైన కూడా కొద్దిగా పసుపు కుంకుమలు అయితే ఉంచండి. అలాగే మధ్యలో కుంది పెట్టుకున్నాం కదండి, దాంట్లో కూడా కొద్దిగా పసుపు కుంకుమలు అయితే ఉంచండి. ఇప్పుడు ఈ ఆకుల పైన పువ్వులు పెట్టుకోవాలండి. అవి కూడా ఎరుపు పువ్వులను అయితే పెట్టుకోవాలి. మొత్తం 9 పువ్వులు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు పువ్వొత్తులు తీసుకోవాలండి. ఈ పువ్వొత్తులు మొత్తం 27 ఒత్తులు తీసుకోవాలి. 27 ఒత్తులు కూడా ఒక గుత్తిగా చేసుకొని ఈ విధంగా ఇలా ఈ కుందులో అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఆవు నెయ్యి వేయాలండి. ఆవు నెయ్యితో మాత్రమే ఈ హారతిని వెలిగించాలి. దీంట్లో ఆవు నెయ్యి కాస్త వేడి నీటిలో పెడితే కరిగిపోతుంది. అలా కరగబెట్టిన నెయ్యి ఒక 3 స్పూన్లు లేదా 4 లేదా 5 స్పూన్లు అయితే వేసుకోండి. అంత ఎక్కువ వేయనవసరం లేదు. కొద్దిసేపు హారతి వెలుగు ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. నెయ్యి వేసుకున్న తర్వాత ఈ ఒత్తులకి కాస్త పచ్చకర్పూరం లేదా ముద్ద కర్పూరం లేదా హారతి బిళ్ళలు ఏవైనా ఉంటే చిదిపి వేసుకోండి. అలాగే జవ్వాది పౌడరు లేదా అత్తరు ఇలా ఏవైనా సువాసన వచ్చేవి కూడా ఈ దీపం దగ్గర అది వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఒత్తుల్ని ఏకహారతితో వెలిగించి ఒక్కసారి ఆ దీపానికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత ఈ ప్లేట్ని పట్టుకొని నిలబడి అమ్మవారికి హారతిని చూపించాలండి. తిప్పకూడదు. అలా నించొని అలా కొద్దిసేపు పట్టుకొని అమ్మవారికి చూపిస్తే సరిపోతుంది. ఇలా హారతిని అమ్మకి చూపించేటప్పుడు ఏవైనా మీకు పాటలు ఏవైనా హారతి పాటలు ఏమైనా వస్తే అమ్మవారికి సంబంధించినవి ఏవైనా వస్తే పాడుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత ఈ హారతిని నేలపైన కాకుండా ఏదైనా పీట పైన పెట్టి అక్కడే మీరే కూర్చొని ఆ దీపం వైపు చూస్తూ ఉన్నా లేదంటే ఏవైనా మంత్రాలు చదువుకున్నా లేదంటే ఏదైనా ఆడియో పెట్టుకొని విన్నా చాలండి. ఇది వెలిగినంతసేపు కూడా మనం ఎక్కడికి వెళ్ళకూడదు, అక్కడే కూర్చొని ఉండాలి. ఈ తమలపాకుల హారతి గగనమైన తర్వాత ఒక పక్కకి పెట్టేసుకోండి. ఎందుకంటే ఈరోజు శుక్రవారం కాబట్టి దీన్ని ఏమి చేయకూడదు, పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ డే శనివారం ఈ ఆకుల్ని అలాగే దాంట్లో ఉన్న భస్మాన్ని అంతటినీ కూడా ఎవరు తొక్కని ప్లేస్లో కానీ చెట్ల మొదట్లో కానీ వేసేయండి. ఈ విధంగా అమ్మవారికి శుక్రవారం పూట తమలపాకుల హారతి ఇవ్వడం వలన మనకి ఎంతో ఎంతో మంచి జరుగుతుందండి. అష్టైశ్వర్యాలు మనకి కలుగుతాయి. ఎంతో మంచి అద్భుత ఫలితాలు అయితే కలుగుతాయి. అయితే మనం ఇక్కడ తమలపాకుల హారతి కాదండి, 27 ఒత్తులు 27 ఆకుల్ని తీసుకోవడం వలన నక్షత్ర హారతి ఇచ్చే ఫలితం కూడా మనకి కలుగుతుంది. ఈ తమలపాకుల హారతి ఇవ్వడం వలన మనకి ధన ప్రాప్తి కలుగుతుందండి, లక్ష్మీదేవి కటాక్షం వలన. అందుకని ఈ నవరాత్రిలో ఈ శుక్రవారం పూట తప్పకుండా ఈ తమలపాకుల హారతిని అయితే ఇవ్వండి. ఈ హారతి మీరు ఉదయం వేళల్లో లేదా సాయంత్రం వేళల్లో ఎప్పుడైనా సరే ఇవ్వచ్చు. ఈ విధంగా దేవి శరన్నవరాత్రుల్లో 5వ రోజున లక్ష్మీదేవి అమ్మవారికి పూజనైతే చేసుకోవాలండి. ఇంకా పూజలో పెట్టిన నైవేద్యాలన్నీ కూడా పూజ అయిన తర్వాత మనం తినొచ్చండి. ఇంకా పూజలో పెట్టిన వస్తువులు మంగళకరమైన వస్తువులు మనం మళ్ళీ పూజకి వాడుకోవచ్చు. అమ్మవారి దగ్గర పెట్టిన డబ్బులు ఉన్నాయి కదండి, ఆ డబ్బులు మనం బీరువాలో దాచిపెట్టుకోవాలి. ఖర్చు పెట్టకుండా ఉంటేనే మంచిది, అవసరానికి వాడుకోవచ్చు. ఇంకా అమ్మవారికి పూజ చేసినటువంటి కాయిన్స్ని కూడా మళ్ళీ మనం పూజకు ఉపయోగించుకోవచ్చండి. ఇంకా పంచగవ్య దీపం గగనమైన తర్వాత కొద్దిగా ఆ బూడిదని తీసుకొని నుదుటిని ధారణ చేసుకోండి. మిగతాది పారే నీటిలో కానీ లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయండి. ఉప్పుని కూడా ఆ పారే నీటిలోనే వేయాలి. లేదంటే ఒక గిన్నెతో వాటర్ తీసుకొని దాంట్లో ఈ ఉప్పు వేసేసి కరిగిన తర్వాత ఏదైనా చెట్ల మొదట్లో ఆ నీటిని వేసేయండి.
ఈ విధంగా లక్ష్మీదేవి పూజను అయితే చేసుకోవాలండి. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది, నచ్చింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.